యాక్ని సమస్యకి చికిత్స ఎలా ఉంటుంది? అంటే తీసుకోవాలి, కంపల్సరీగా తీసుకోవాలి, ఎప్పుడు అది అవసరం అంటారు? ఇప్పుడు యాక్ని మనం చూసినప్పుడు నేను ఇప్పుడు అన్నాను కదండి, సింపుల్గా ఒక బ్లాక్ హెడ్ వైట్ హెడ్ లాగా మాత్రమే ఉండొచ్చు, లేదా పస్ఫిల్డ్ పింపుల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ కేసెస్లో సిస్టిక్ గడ్డల్లాగా కూడా రావడం ఉంటుంది. యాక్ని అనేది ఎప్పుడు ఫేస్ వరకే పరిమితం ఉండదండి. అప్పర్ చెస్ట్, అప్పర్ బ్యాక్, బటక్స్ అండ్ సమ్టైమ్స్ అవుటర్ ఆర్మ్స్, ఈ ఏరియాస్ అన్నీ కూడా ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ ఎక్కువ ఉండే ఏరియాస్ కాబట్టి వీటన్నిటిలో కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి. సిస్టిక్ యాక్ని ఆర్ పెద్ద యాక్ని వచ్చినప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటి? గుంతలు పడ్డం, పర్మనెంట్గా స్కార్ టిష్యూ ఫామ్ అయిపోతుంది. సో పర్మనెంట్లీ డిస్ఫిగర్మెంట్ అవుతుంది. పింపుల్స్ని ట్రీట్ చేయడం అనేది అక్కడ మనకి ప్రయారిటీ అయిపోతుంది. ఎందుకంటే దాని తర్వాత విత్ ద స్కార్స్ దే హ్యావ్ టు స్టే హోల్ లైఫ్. అందుకని వీఆర్ ట్రయింగ్ టు ప్రివెంట్ స్కారింగ్ బై స్టార్టింగ్ ద ట్రీట్మెంట్ ఎర్లీ అనమాట. ఓకే, ఇది ఎప్పుడు సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు? సివియర్ ఎవరికంటే అండి, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ చెప్పాను కదా అది, అండ్ లైఫ్ స్టైల్ బేసిస్లో ఎక్స్ట్రీమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న, అండ్ సర్టన్ యాక్ని అనేది ఇట్స్ నాట్ లైక్ ఒక ఐసోలేటెడ్గా సింపుల్ కండిషన్గా కూడా రావచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని సిండ్రోమ్స్ అంటాం, అంటే కొన్ని అదర్ కండిషన్స్ కూడా ఎఫెక్టివ్గా ఉండి యాక్ని యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ కండిషన్ కూడా సివియర్గా ప్రజెంట్ అవుతుంది. వాళ్ళల్లో యాక్ని ట్రీట్ చేయడం ఇస్ ప్రయారిటీ మెయిన్లీ బికాజ్ వీ వాంట్ టు ప్రివెంట్ అదర్ సీక్వెలే అంటాం, అంటే దానివల్ల తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ని ప్రివెంట్ చేయడానికి ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ యాక్ని సమస్య అనేది కేవలం యూత్లోనే వస్తుందా, లేదంటే పెద్దవాళ్ళలో కూడా వస్తుందంటారా? యాక్ని ట్రిగర్ యాజ్ ఏ సైడ్ ఇప్పుడు న్యూ బోర్న్లో కూడా చెప్పాను, అక్కడ కనపడచ్చు. దాని తర్వాత ఆల్మోస్ట్ ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ వరకు మనం యాక్ని ఎక్కువగా చూడం. ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ స్టార్ట్ అయిన తర్వాత అది ఉంటుంది. యూజువలీ ఆ యాక్ని టీన్ యాక్ని లాగా ఉంటుంది. ఆల్మోస్ట్ అప్ టు 25-28 ఏజ్ వరకు కూడా పర్సిస్ట్ అవ్వచ్చు. బట్ ఇఫ్ యూఆర్ సీయింగ్ యాక్ని ఆఫ్టర్ 30 ఫర్ ద ఫస్ట్ టైం, అది యూజువల్గా ఎక్కువగా విమెన్లో చూస్తామండి, ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తాం, మగవాళ్ళలో చూడం. అది అడల్ట్ ఆన్సెట్ యాక్ని అంటాం. సో యాక్ని మనకి పెద్దవాళ్ళలో కూడా కనపడుతుంది. అడల్ట్ ఆన్సెట్ యాక్నీలో ఇబ్బంది ఏంటి అంటే ప్రిడామినెంట్గా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి దానికి. సో ఇట్ కమ్స్ యాజ్ అన్, ఆడవాళ్ళలో ఎందుకు ఎక్కువగా అన్నాను అంటే PCOS అంటాం, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం, వెరన్ దెర్ ఈస్ అ సర్టన్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద హార్మోన్స్ అనమాట. సో దాంట్లో కూడా యాక్ని ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ ప్రెజెంటేషన్స్. సో మనం అడల్ట్లో ఒక 30 ఏళ్ల తర్వాత సడన్గా ఆడవాళ్ళు యాక్నీతో వచ్చిన వాళ్ళలో మనం ఎక్కువ యాక్నీతో పాటు మనం సివియర్ హెయిర్ లాస్ చూస్తూ ఉన్నా, లేదా అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ గ్రోత్, ఆడవాళ్ళకి మామూలుగా ఫేషియల్ హెయిర్ థిక్గా ఉండదు, కానీ కొన్ని ఏరియాస్లో అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ గ్రోత్, ఇవన్నీ ఆర్ సైన్స్ ఆఫ్ అండర్లైయింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో అలాంటప్పుడు కూడా యాక్నీని బయట నుంచే ట్రీట్ చేయడంతో సరిపోదు, కాజ్ని ట్రీట్ చేయకపోతే యాక్నీని ట్రీట్ చేయలేము. ఓకే మ్యామ్, ఇప్పుడు జనరల్గా ఉమెన్కి పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి, సో అది సాధారణమే అంటారా? యూజువల్గా ప్రీమెన్స్ట్రల్ ఫ్లేర్ అనేది చాలా కామన్ అండి. ఆల్మోస్ట్ చాలా మందిలో చెప్పాలంటే 70-80% మందిలో కూడా కనపడచ్చు. తీవ్రత అనేది వేరియేషన్ ఉంటుంది కొంచెం. సో ఇట్ స్టార్ట్స్ అవుట్ లైక్ 1 or 2, ఏదో 1-2 కనపడడం అనేది చాలా కామన్గా ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి ఎక్సెసివ్ ఫ్లేర్ వస్తుంది. ఎక్సెసివ్ ఫ్లేర్ అంటే ఆల్మోస్ట్ లైక్ 5 to 10 యాక్నీ ఫ్లేర్ అప్ లాగా కనపడుతూ ఉంటుంది. జస్ట్ బిఫోర్ ద పీరియడ్ 5 days ముందు అలా ఉంటుంది. ఆఫ్టర్ a week తగ్గిపోయి తర్వాత ఆల్మోస్ట్ 3 weeks వరకు స్కిన్ క్లియర్గా ఉంటుంది. ఈ ప్రీమెన్స్ట్రల్ ఫ్లేర్ బాగా ఎక్సెసివ్గా ఉండే వాళ్ళలో కూడా వీ ట్రీట్ యాక్నీ. ఓకే మ్యామ్, ఇప్పుడు ప్యూబర్టీ సమయంలో కూడా ఎక్కువ యాక్నీ వస్తుందని చెప్పారు, సో అది అందరిలో వస్తుందంటారా? అందరిలో రావాలని ఏం లేదండి. ఇట్ డిపెండ్స్ అగైన్ మన లైఫ్ స్టైల్, మన న్యూట్రిషన్, మన జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అండ్ సింపుల్ థింగ్ మొహం కూడా సరిగ్గా కడుక్కోకుండా అలానే కిడ్స్ టెన్ టు డూ దట్, లైక్ ఎస్పెషలీ బాయ్స్ దే డోంట్ బాదర్, ఆడుకుంటారు వచ్చేస్తారు, బేసిక్ హైజీన్ మెయింటైన్ చేయడం ఉండదు, క్లీన్ చేసుకోవడం ఉండదు. అలాంటప్పుడు ట్రిగర్ అవుతుంది. ప్రతి ఒక్కరిలో ప్యూబర్టీలో యాక్నీ రాదు, కానీ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటాం, వచ్చే తత్వాలు కొన్ని ఉంటాయి, అలాంటి వాళ్ళల్లో యాక్నీ స్టార్ట్ అవుతుంది.